గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా మరి 8 స్కందాలు పూర్తి చేసాం. 9వ స్కందాన్ని 2 భాగాలుగా చెప్పుకున్నాం. 3వ భాగం ఈరోజు చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదియే వశిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రబంశాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజుకి జయ. ఈ నెల వెవ్వడు సొచ్చిన మానినియగుననిన తొంటి మాట కథమునను మానవుడు మగువ పొడిమి మానక పేరడవులందు మరియు తిరిగను. ఇటు చెలికత్తేల మొత్తంబులుం తానును ఆ రాచబోపు పూబోడి వాడిమి చూపుల నాడు పొడిమి నిరపచు దైవయోగంబుర సోమసుతుండును భగవంతుండునగు బుద్ధిని ఆశ్రమంబు చేరి మెలగుచున్నయడ. రాజు కొడుకు చూచ రాజీవదలనేత్రి రాజవదన చూచ రాజు పట్టి దొంగ కాముడంత తొందడి చిగురాకు వాలు వీరికి ఉరికి వారి మొక్తే. ఇట్లా అలరు వెళ్తులు వల్లే మన్మధునందు నెర బిరుదు చిగురు టడిదంబు మనకు మోహటించి వారిరువుం పైబడి వేడుకలను చూచిన వారలకు పురూరవుండను కుమారుండు పుట్టే. ఈ విధంబున మనసుతుండు ఘనుడు మగనాలి తనమున కొడుకు కాంచి విసివి కుంది చింతపొంది గురు వశిష్ఠుని భావింప అతని తలపుతోన అతడు వచ్చి సుజుమ్నుండు మగవాడయ్యడు కొరకు అమ్ముని పుంగవుండు శంకరును ఆరాధింప ఈశ్వరుండును తపసి ప్రయాసమునకు సంతసిల్లి ఇట్లనయే. తన మున్నాడిన మాట నిజముగా తన్మౌనికిన్ ప్రీతిగా మనుచుండు నెలవోలం పురుషుడు ఇడై మాసాంతరం బైనగా వినియై ఈ గతి వీడు పాటమర భూమిందాన రక్షించు పొమ్మని నన్ వచ్చే వశిష్ఠుడా మనసుతుండా రీతి రాజ్యస్థుడై మగువ ఎగచు మరల మగవాడు నగుచును భూతధాత్రి అంత నాతడేలే ప్రజలు సంతసింప బాహుబలము తోడ గురుని కరుణ చేసి కువలయేసా. అతనికి ఉత్కలుండును గయుండును విమలుండును అను కొడుకులు 3 కలిగి ధర్మపురులై ఉత్తరాపథంబునకు రాజులై సుజుమ్నుండు ముద్దశ్రీ అయి ప్రతిష్టానపురంబు విడిచి పురూరవునకు భూమినిచ్చి వనంబునకు జరిగే. ఈ విధంబున రేపు మనం ఎన్నో భాగం 4వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ శ్రీ సచ్చానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా